తెనాలి పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. సోమవారం 13, 14 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పురపాలక సంఘం సోమవారం 13, 14 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. సైడ్ కాలువలు అలాగే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. చైర్పర్సన్తో పాటు 13, 14 వార్డుల కౌన్సిలర్లు కుర్ర సుజాత, దాసరి వీర వసంతరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున 13, 14 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్డ్ బాగుంది, దానితోటి వర్కర్స్ తక్కువ ఉంటాను కూడా మా ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువల్లో ఉంటానా అక్కడ వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి అలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. అలానే వాటి వల్ల కూడా నీళ్ళు ఆగిపోయి దోమలు అనేది పెరుగుతాయి. కాబట్టి దయచేసి మీ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈ రోజున అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు ఈరోజు 13వ వార్డుకి రావటం జరిగింది. మరి మేము మా వార్డులో కాలువలు సరిగ్గా పారుదల లేదని చెప్పడం జరిగింది. అలాగే మాకు అక్కడ బస్ షెల్టర్, మదర్ తెరీసా బస్ షెల్టర్ దగ్గర కూడా కలవటు ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ శారదా గారి హాస్పిటల్ డాక్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర కూడా కలవట్టు ప్రాబ్లంగా ఉందని మేము చైర్పర్సన్ గారికి తెలియజేయటం జరిగింది. మరి మేడం గారు త్వరలోనే అది సమస్యని పరిష్కరిస్తామన్నారు. అలాగే మదర్ తెరీసా బస్ షెల్టర్ దగ్గర రోడ్డు అది ఈ ఒక వారంలో అది శాంక్షన్ అయింది 10 లక్షలకి ఆ అమౌంట్కి. ఆ రోడ్డు కూడా ఒక వారంలోనే ఆ కలవట్టు ఒకటి, ఆ రోడ్డు 2 వారంలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. అది త్వరలోనే అది కూడా కార్యక్రమం చేయాలని చెప్పి నేను మళ్ళీ మేడం గారికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన 14 వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగినది. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రావడం జరిగినది. హీట్ చాలా విపరీతంగా ఉన్నది. డ్రైనేజ్ ప్రాబ్లం మన వార్డులో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి కాలువల్లో డస్ట్ వేయకుండా డస్ట్బిన్లు ప్రతి ఇంటికి ఇచ్చారు. కాబట్టి ఆ డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం.